అందరికీ నమస్తే అండి. నా పేరు శివరామకృష్ణ. ఈ మధ్య కావేరీ బస్సు ప్రమాదం జరగడం మనందరికీ తెలిసిందే. ఈ బస్సు ప్రమాదాన్ని ఉద్దేశిస్తూ ఆ బండి తోలిన వ్యక్తి నాసిరకం మందు తాగాడని, ఆ నాసిరకం మందు కూటమి ప్రభుత్వమే తయారు చేస్తుందని, బెల్ట్ షాపుల్లో ఉన్న మందు తాగడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని యాంకర్ శ్యామల గారు ఇష్టారీతిన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జరిగింది. దీనిపైన ఇచ్చిన కంప్లైంట్పై పోలీసులు సోమవారం నాడు విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలను పోలీసులు సోమవారం విచారించారు. కర్నూలులో జరిగిన కావేరీ బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై శ్యామలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం వైసీపీ నేత విచారణకు వచ్చారు. కర్నూలు డీఎస్పీ ఆఫీసులో 2 గంటల పాటు శ్యామలను డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు. దాదాపు 65 ప్రశ్నలను సంధించినట్లుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలని డీఎస్పీ కోరినట్లు సమాచారం. అయితే 65 ప్రశ్నలు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఏం చెప్పిందంటే, జగన్ చెప్తేనే నేను మాట్లాడాను, పార్టీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పార్టీ మాకు ఒక పేపర్ మీద నోట్స్ రాసి ఇచ్చేస్తారు, దాన్ని అనుసరించి మేము మాట్లాడతాం తప్ప మాకంటూ సొంతంగా దాని మీద ఐడియా ఉండదు. పార్టీ ఆదేశాలు పాటించా, కావేరీ ప్రమాదంపై నో ఐడియా. అంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్నది వీళ్ళు సొంతంగా తెలుసుకోకుండానే పార్టీ వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు ప్రెస్ ముందు చదివేస్తారనమాట. స్పాట్కు నేను వెళ్ళలేదు, కనీసం స్పాట్కి వెళ్ళి చూడలేదు, ఈవిడ అసలు చూడనే లేదు, ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా ఎలా మాట్లాడేస్తారండి శ్యామల గారు? పోలీసుల విచారణలో ఈ విషయాలు చెప్పిందనమాట. అంటే దీన్ని బట్టి ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే, ఈ వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే విమర్శించడమే పని. శ్యామల గారు, ఈ ఇన్సిడెంట్ బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి పూర్వాపరాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఎవరో నోట్స్ ఇచ్చేస్తే అది బయటకు వచ్చి చదివేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మీ క్రెడిబిలిటీ పోవడం కాకుండా మీ అధినేత క్రెడిబిలిటీ కూడా సర్వనాశనం అయిపోద్ది. మిగతా పార్టీలో ఎలా ఉంటుందో నేనైతే అనుకోను. అధికార ప్రతినిధి అంటే పూర్తిగా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ పేపర్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్ తెలియకుండా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో కనీసం ఆ ప్లేస్కి వెళ్ళి చూడకుండా, వివరాలు తెలుసుకోకుండా ఎవరో నోట్స్ ఇచ్చేస్తే అది మీరు ఇష్టారీతిని చదివేస్తే కేసు మీ మీదకే వస్తుంది. జగన్ గారు ఒకరిని పొడవమన్నాను, నేను పొడిచానంటే అవ్వదు కదా అక్కడ. అప్పుడు ఇద్దరూ అవుతారు దోషులు. పొడవమన్నా కూడా దోషే, పొడిచిన వాడు కూడా దోషే. కాబట్టి శ్యామల గారు ఇక ముందైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్పాట్కి వెళ్ళి విషయాలు కనుక్కొని ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడాలని ఈ వీడియో ముఖంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.